హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి. ఇది మీరు ఎట్లాగో తయారు చేసుకొని ఉంటారు, కానీ నేను ఎట్లా తయారు చేస్తానో చూపిద్దామని చెప్తున్నాను. మనమైతే ఒక 1/2 kg చికెన్ తీసుకుని దాంట్లో కొంచెం మీకు రుచికి తగ్గట్టు పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఆ చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే మసాలా చూపిస్తాను ఫ్రెండ్స్. మీకోసమని మసాలా చూపిద్దామని నేనైతే ముందుగానే మసాలా వేసుకున్నాను. దీంట్లో ఏమేమి వేసానో చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా అయితే నేను వేయను. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఒక మీడియం సైజు టమాటా, కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొత్తిమీర ఏంటంటే నేను నిల్వ ఉండట్లేదని పేస్ట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఇంకేం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాము. ఆనియన్స్ అనేటివి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా మంచి వాసన వస్తుంది. ఈ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాము. తర్వాత చికెన్ కర్రీలోకి యాడ్ చేసి చూసారా ఫ్రెండ్స్, మసాలా వెత్తి దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆ మసాలా వేసేసిన తర్వాత ఆ బాండీలోనే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దీంట్లోకి వేసుకొని ఉడకబెట్టేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఆల్మోస్ట్ చికెన్ అంతా ఉడికిపోయింది. కొంచెం మసాలా దానికి పట్టే వరకు ఉడికించుకొని తర్వాత హోమ్మేడ్ చికెన్ మసాలా వేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. హోమ్మేడ్ చికెన్ మసాలా అయితే హోమ్మేడ్ చికెన్ మసాలా కావాలంటే ఎవరైనా కామెంట్ రూపంలో అడిగితే నేను ఎట్లా చేశానో చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు. చూసారా, చక్కగా ఉడికిపోతుంది. కొంచెం మసాలా ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయిందో. కొంచెమే వేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, బాగా ఉడికిపోయింది. నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ఫాలో. చూసారా ఫ్రెండ్స్, కర్రీ ఉడికిన తర్వాత బౌల్లో తీసేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.